పెద్దపల్లి జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మొజమిల్ ఖాన్. ఇక లోక్సభ ఎన్నికల నిర్వహణ తీసుకుంటున్న చర్యలపై ఆయన పెద్దపల్లి కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని మొత్తం 15,92,996 ఓటర్లుండగా ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారన్నారు. ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ విడుదలై 26 స్క్రూటినీ, మే 13వ తేదీన ఎన్నికలు, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుందన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే విధంగా హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని, ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే సి-విజిల్ యాప్ ద్వారా మా దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటు హక్కును మనకు రాజ్యాంగం కల్పించిందని ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మన జిల్లాని కలుపుకుంటూ 8,692 మంది 85+ ఓటర్స్ ఉన్నారు. అలాగే వికలాంగులు 35,036 అంటే 35,036 మంది వికలాంగులు ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ అర్హత ప్రకారం ఫామ్ 12D ద్వారా ఓటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు, హోమ్ ఓటింగ్ కోసం. ఇప్పుడు ఎన్నికల ప్రిపేర్డ్నెస్ గురించి వస్తే అండి, మన జిల్లాలో ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేసుకోగలిగాం. దీంట్లో పూర్తిగా సహకరించిన పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి, ఇతర మున్సిపల్, పంచాయతీరాజ్ ఇటువంటి వివిధ శాఖలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ వల్లనే మా సందేశాన్ని మేము ప్రజలకు అందించగలిగాం. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ముందు అసెంబ్లీ ఎన్నికలు కూడా చేసుకోగలిగాం. అటువంటి కోఆపరేషన్ ఈసారి కూడా ఉంటుందని పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రెస్ ద్వారానే మేము ప్రజలకి కొన్ని అంశాలు అందించబోతున్నాం. ప్రశాంతంగా ఎలా ఓట్ చేయాలి, సౌకర్యాలు ఏం కల్పించామనేవి అవి కూడా ప్రెస్ పూర్తిగా వాళ్ళ పాత్రని నిర్వహిస్తారని నమ్మకం పూర్తిగా ఉంది. సో ఈ విషయానికి వస్తే మన జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షంగా, ఎటువంటి భయం లేకుండా, నిజాయితీగా కండక్ట్ చేసుకుంటూ ఓటర్ ఎటువంటి ప్రలోభాలకి లోపం అవ్వకుండా ఓటేస్తారనే పద్ధతిగా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటామనే సందేశాన్ని నేను ప్రజలందరికీ అందిస్తున్నాను.